హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము సమోసా ఛాలెంజ్ చేయబోతున్నాం. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం అయితే 15 సమోసాస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ పక్కన చూసుకోవచ్చు స్పైసీగా మిర్చి కూడా ఉందన్నమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే టీమ్ ఏ, టీమ్ బి అండ్ టీమ్ సి. సో టీమ్ సిలో నేను కూడా ఉంటాను. ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేస్తాను అనమాట. చూద్దాం ఈ ఛాలెంజ్ ఎవరు కంప్లీట్ చేస్తారో. ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళకైతే 500 రూపీస్ ప్రైజ్ మనీ అయితే గెలుచుకోవచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు టీమ్ ఏ, టీమ్ బి అండ్ టీమ్ సి అన్నమాట. అండ్ ఇప్పుడైతే మనం టీమ్ ఏ తోటి స్టార్ట్ చేద్దాం. ఓకే, టైం స్టార్ట్స్ నౌ. పక్కన చూసుకోవచ్చు మిర్చి కూడా ఉందన్నమాట, స్పైసీగా. అండ్ కూల్ డ్రింక్ వచ్చేసి స్ప్రైట్ అయితే ఉందన్నమాట. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు సిద్ధు అయితే స్పీడ్గా తింటున్నాడు. అలాగే నేను కూడా తక్కువ కాదనుకుంటూ వెంకటేష్ కూడా స్పీడ్గా తింటున్నాడు అనమాట. సో ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు లైక్ షేర్ చేయడం వల్ల మాకైతే మోటివేషన్ అయితే వస్తుంది అనమాట, ఇంకా మంచి వీడియోస్ చేయడానికి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు సిద్ధు అయితే 2వ సమోసా తీసుకుంటున్నాడు. అండ్ ఇక్కడ వెంకటేష్ కూడా తగ్గట్లేదు. సో వెంకటేష సిద్ధు అనుకున్నా తింటున్నారు అనమాట. సో వీళ్ళు ఒకే టీం అయినా కూడా సో వీరు నేను ముందు తింటానా అన్నట్టు తింటున్నారు అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు టైం వచ్చేసి ఓన్లీ 40 సెకండ్స్ మాత్రమే అయ్యాయి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే సిద్ధు అండ్ వెంకటేష్ 3 సమోసాలు అయితే కంప్లీట్ చేశారు. అండ్ రిమైనింగ్ అయితే 12 సమోసాస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ పక్క చూసుకోవచ్చు వీళ్ళకు స్పైసీగా మిర్చి కూడా ఉంది. సో వీళ్ళు మిర్చి కూడా తింటున్నారు. అండ్ సమోసా చూసుకోవచ్చు ఎంత స్పీడ్ తింటున్నారో. అండ్ టీమ్ ఏ గెలుస్తుందో అండ్ టీమ్ బియా సియా ఎవరు గెలుస్తారో మీరు వీడియో పూర్తి కాకముందే వీడియోని పాజ్ చేసి కామెంట్ చేయండి. అండ్ చూద్దాం, నేనైతే టీమ్ ఏ గెలుస్తుంది అనుకుంటున్నాను. సో ఇక్కడ సిద్ధు చూడవచ్చు నేను సమోసే కాదు మిర్చి కూడా తింటాను, స్పైసీగా అంటూ మిర్చి కూడా తింటున్నాడు అనమాట. సిద్ధు చూసుకోవచ్చు ఇంకో సమోసా తీసుకున్నాడు అనమాట. అండ్ వెంకటేష్ చూసుకోవచ్చు మిర్చి అయితే తింటున్నాడు. సో వీళ్ళిద్దరు అయితే కలిసి స్పీడ్ అయితే తింటున్నారు. అండ్ చూద్దాం సో వీళ్ళు విన్ అవుతారో లేదో అనేది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు సో వీడియో ల్యాక్ అవ్వదని నేనైతే 3x అయితే పెట్టాను అనమాట. సో స్పీడ్ అయితే వీడియో అయితే మూవ్ అవుతుంది. అండ్ చూద్దాం టీమ్ ఏ గెలుస్తుందా, టీమ్ బి గెలుస్తుందా అండ్ టీమ్ సి గెలుస్తుందా. సో ఎవరు గెలుస్తారో వాళ్ళకైతే ప్రైజ్ మనీ వచ్చేసి 500 రూపీస్. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే రిమైనింగ్ 3 సమోసాస్ మాత్రమే అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే వెంకటేష్ అండ్ సిద్ధు వచ్చేసి సో ఆల్మోస్ట్ సమోసాస్ అయితే కంప్లీట్ చేసినట్టు. అండ్ ఇక్కడ టైం చూసుకున్నట్లయితే 4 minutes 30 seconds అయితే కంప్లీట్ అయ్యాయన్నమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే రిమైనింగ్ 1 సమోసా అయితే ఉందన్నమాట. అండ్ ఈ 1 సమోసాని అయితే సిద్ధు అయితే తీసుకున్నాడు. అండ్ సిద్ధు అయితే ఈ సమోసాని అయితే కంప్లీట్ చేయను అని అంటే సో వెంకటేష్ అయితే తీసుకున్నాడు అనమాట. అండ్ వెంకటేష్ అయితే మిర్చితో పాటు సమోసా కూడా తింటున్నాడు. సో ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ అయితే 15 సమోసాస్ అయితే కంప్లీట్ అయిపోయాయి అనమాట. అండ్ సిద్ధు అయితే కూల్ డ్రింక్ తాగాడు. సో నా వాళ్ళ కాదన్నాడు అనమాట. అండ్ వెంకటేష్ అయితే తింటున్నాడు అనమాట. సో ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టు. సో ఫ్రెండ్స్, ఇక్కడ టైం చూసుకోవచ్చు. టైం వచ్చేసి 6 minutes 33 seconds అయితే వీళ్ళైతే కంప్లీట్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి టీమ్ బి. అండ్ వీళ్ళు ఎన్ని మినిట్స్ అండ్ ఎన్ని సెకండ్స్లో కంప్లీట్ చేస్తారో చూద్దాం. సో ఇప్పుడైతే టీమ్ బి టైం స్టార్ట్స్ నౌ. సో ఇక్కడ చూసుకోవచ్చు రైట్ సైడ్లో వచ్చేసి మా బాబాయ్ అయితే ఉన్నాడు అనమాట. అండ్ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి శివ అయితే ఉన్నాడు అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే సో శివ సమోసాతో పాటు మిర్చి కూడా తింటున్నాడు. అండ్ సో బాబాయ్ వచ్చేసి సో నేను కూడా మిర్చి తింటా అంటూ సో మిర్చి అయితే తీసుకున్నాడు అనమాట. అండ్ సో వీళ్ళిద్దరు అయితే సో నేను తింటా అంటూ సో ఇద్దరైతే పోటాపోటీగా తింటున్నారు. సో టీమ్ ఏని ఎలాగైనా ఓడిద్దామన్నట్టు సో వీళ్ళైతే స్పీడ్గా తింటున్నారు. చూద్దాం సో టీమ్ ఏ గెలుస్తుందా అండ్ టీమ్ బి గెలుస్తుందా, టీమ్ సి గెలుస్తుందా అనేది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు శివ వచ్చేసి సో ఇంకో సమస్య అయితే తీసుకుంటున్నాడు. సో ఫ్రెండ్స్, వీళ్ళైతే ఇద్దరు స్పీడ్ అయితే తింటున్నారు అనమాట. సో ఎలాగైనా గెలవాలని. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు 40 seconds అయితే అయిపోయాయి అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి 3 సమోసాస్ అయితే కంప్లీట్ అయిపోయాయి అనమాట. అండ్ సో వీళ్ళు వచ్చేసి మిర్చిస్ అయితే తింటున్నారు అనమాట, స్పైసీగా. అండ్ సో చూద్దాం వీళ్ళు గెలుస్తారో లేదనేది.
సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏ ఫుడ్ ఛాలెంజ్ చేయాలో కూడా కింద కామెంట్ చేయండి. అండ్ ఈ సమోసా ఛాలెంజ్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ నచ్చితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, సో శివ అండ్ బాబాయ్ వచ్చేసి సో వాళ్ళైతే ఆల్మోస్ట్ అయితే సగం అయితే కంప్లీట్ చేశారనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ టైం చూసుకున్నట్లయితే 3 minutes 35 seconds. సో ఆల్మోస్ట్ సగం టైం అయితే అయిపోయింది అనమాట. అండ్ సో ఇక్కడ చూసుకోవచ్చు వీళ్ళైతే స్పీడ్ అయితే తింటున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సీమ్ టీ అయితే ఉంది. సో ఫ్రెండ్స్, సేమ్ టీ కూడా ఉంటుంది. సో మేము కూడా తగ్గేదిలే. సో టీమ్ ఏ బీని ఓడిస్తాము, సో మేమే గెలుస్తామని అయితే అంటున్నారు. చూద్దాం వాళ్ళు గెలుస్తారో లేదనేది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ అయితే వీళ్ళైతే కంప్లీట్ చేయడానికి అయితే వచ్చారు. అండ్ చూద్దాం, నేనైతే టీమ్ బి గెలుస్తుందో లేదో నాకైతే తెలియదు. సో వీళ్ళు గెలుస్తారు అనుకుంటున్నా, చూద్దాం వీళ్ళు గెలుస్తారో లేదనేది. అండ్ ఇక్కడ టైం చూసుకున్నట్లయితే 5 minutes 30 seconds అయితే అయిపోయాయి అనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే రిమైనింగ్ చూసుకున్నట్లయితే ఒక 2-3 అయితే సమోసాస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ చూద్దాం సో ఈ సమోసాస్ కూడా కంప్లీట్ చేస్తారో లేదనేది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ అయితే టైం అయితే దగ్గరికి అయితే వచ్చేసింది అనమాట. సో వీళ్ళు ఎక్కువసేపు చేస్తే వీళ్ళైతే క్విట్ అవుతారనమాట. సో 6 minutes 33 seconds లోపే తినాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళు టైం అయితే దాటిపోయారనమాట. సో వీళ్ళైతే క్విట్ అయ్యారు. సో వీళ్ళైతే గెలవలేదు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే టీమ్ సి అయితే ఉందన్నమాట. సో టీమ్ ఏ తోటి టీమ్ సి పోటీపడి గెలుస్తుందో లేదో చూద్దాం. అండ్ ఇక్కడ టీమ్ బి అయితే ఓడిపోయింది అనమాట. సో ఫ్రెండ్స్, వీళ్ళు 15 సమోసాస్ కంప్లీట్ చేయడానికి ఎక్కువ టైం అయితే తీసుకున్నారనమాట. టీమ్ సి తినబోతుంది. గెలుతామో ఓడిపోతామో మా మీద ఆధారపడి ఉంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే టీమ్ సి అయితే ఛాలెంజ్ చేయబోతుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే రైట్ సైడ్లో వచ్చేసి కార్తీక్ అయితే ఉన్నాడు అనమాట. అండ్ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి రితు అయితే ఉన్నాడు అనమాట. సో వీళ్ళైతే స్టార్ట్ అయితే చేశారనమాట. అండ్ చూద్దాం వీళ్ళు గెలుస్తారో లేదనేది. అండ్ వీళ్ళు చూసుకున్నట్లయితే సో టీమ్ బీని అయితే మేమైతే ఓడిస్తామనేది చెప్తున్నారు. అండ్ చూద్దాం వీళ్ళు గెలుస్తారా లేకపోతే ఓడిపోతారా అనేది. అండ్ టీమ్ ఏ గెలుస్తుందా టీమ్ సి గెలుస్తుందా అనేది ఇప్పుడైతే మనకు తెలిసిపోతుంది అనమాట కాసేపులో. అండ్ చూద్దాం, ఇక్కడ చూసుకున్నట్లయితే సో కార్తీక్ అయితే స్పీడ్ అయితే తింటున్నాడు అనమాట. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఇద్దరు స్పైసీ కావాలనేసి మిర్చిలు అయితే తింటున్నారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే 15 సమోసాస్ వీళ్ళు ఎన్ని సెకండ్స్లో కంప్లీట్ చేస్తారో చూద్దాం. అండ్ ఆల్మోస్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ 30 seconds అయితే అయిపోయాయి అనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళు 3 సమోసాస్ అయితే కంప్లీట్ చేశారు. అండ్ రిమైనింగ్ 12 సమోసాస్ ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే కార్తీక్ ఇంకో సమోసా తీసుకున్నాడు. అండ్ కార్తీక్ అయితే తగ్గట్లేదు. సో నేనైతే గెలుస్తాను, సో మా టీంని అయితే గెలిపిస్తాను అన్నట్టు సో కార్తీక్ అయితే సమోసాస్ అయితే తింటున్నాడు అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళు 3 minutesలోనైతే 13 సమోసాస్ అయితే తినారనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే రిమైనింగ్ 2 సమోసాస్ మాత్రమే అయితే ఉన్నాయి. అండ్ సో నేను అనుకుంటున్నాను టీమ్ సి అయితే విన్ అవుతుంది అనుకుంటున్నాను. సో చూద్దాం. సో ఇంకా అయితే టైం అయితే ఉందన్నమాట. అండ్ 2 సమోసాస్ మాత్రమే ఉన్నాయి. అండ్ కార్తీక్ చూసుకోవచ్చు అతని టీంని అయితే గెలిపించడానికి తొందరగా తింటున్నాడు అనమాట. అలాగే స్పైసీ కోసం మిర్చి కూడా తింటున్నాడు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు కార్తీక్ బాయ్తో సమానంగా నేను కూడా ఛాలెంజ్ని కంప్లీట్ చేస్తాను. రితు కూడా తొందరగా అయితే సమోసాస్ అయితే తింటున్నారనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే అన్ని సమోసాస్ అయితే కంప్లీట్ అయిపోయాయి. అండ్ సో ఫ్రెండ్, టీమ్ సి వచ్చేసి 15 సమోసాస్ అయితే కంప్లీట్ చేశారనమాట. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు టైం కూడా వచ్చేసి సో టీమ్ ఏ అండ్ టీమ్ బి కన్నా తక్కువ టైంలో తినారనమాట. 5 minutes 15 secondsలో వీళ్ళైతే ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేశారనమాట. అండ్ టీమ్ ఏ అండ్ టీమ్ బి సో ఓడిపోయారు. టీమ్ సి అయితే గెలిచారనమాట. సో ఇప్పుడైతే వీళ్ళకు ప్రైజ్ మనీ అయితే కంగ్రాచులేషన్స్ టీమ్ సి. సో వీళ్ళైతే ప్రైజ్ మనీ 500 అయితే గెలుచుకున్నారనమాట. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏ ఫుడ్ ఛాలెంజ్ చేయాలో కింద కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బై బాయ్.